ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ 18వ తారీఖు నాడు ఉదయము 8:30 సమయంలో బత్తుల జ్యోతి ఎక్స్ ఎంపీటీసీ మా నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు, అదేవిధంగా చాలా రోజుల నుండి ప్రజా జీవితంలో వారి భర్త ఆమె ఇద్దరు కూడా సేవ చేసిన వాళ్ళు, ఇక్కడ పంబాలకుంట 12-14 సర్వే నెంబర్ 12-14 సర్వే నెంబర్ ABC-D వరకే ఉంటుంది. కానీ ఎంఆర్ఓను మ్యానిపులేట్ చేసి ఈగా సృష్టించి 4 గుంటల భూమి ఉన్నట్టు ఒక కాయిదాన్ని సృష్టించి మరి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయబడినప్పుడు ఇది మా పూర్వీకుల నుండి వచ్చిన భూమి, దీని గురించి పంచాయతీ జరిగిన తర్వాత కానీ లేదా పెద్ద మనుషుల సమక్షంలో కానీ లేదా పోలీస్ సమక్షంలో చేద్దామని అంటే దౌర్జన్యంగా ఒక ఎస్సీ మహిళ పంబాల అంటే మాల క్యాస్ట్ కిందకి వస్తుంది పంబాల. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇక్కడ అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయవలసిన పోలీసులే నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఒకటి, భూ తగాదాల విషయంలో బహిరంగంగా అల్లరి జరుగుతూ ఉంది. రెండవది, భౌతిక దాడి కూడా జరిగింది, చంపుతాని బెదిరించడం జరిగింది, పిడిగుద్దులు గుద్దడం జరిగింది, బహిరంగ ప్రదేశంలో వాదోపవాదాలు జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ కూతురు సంధ్య పైన కూడా దౌర్జన్యం చేయడం జరిగింది, శ్రావణి పైన కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎక్కడైనా కూడా ముందుగా ఎఫ్ఐఆర్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది, అంటే ఇవన్నీ కూడా రాయడం జరిగింది పోలీస్ ఎఫ్ఐఆర్లో. దాంట్లో పిడిగుద్దులు గుద్దినట్టు రాశారు, బహిరంగ ప్రదేశంలో గొడవ జరిగిందని రాశారు, ఇష్టం ఉన్నట్టు దూషించినట్టు కూడా రాశారు, తర్వాత భూ తగాదా ఉందని రాశారు. సో ఇవి ఉంటే సుమోటోగా ఎస్సీ అని తిట్టినా తిట్టకుండా సంబంధం లేదు. ఇలాంటి భాష వాడినప్పుడు తప్పకుండా ఈ మాటలను బట్టి సెక్షన్స్ పెడుతుంటారు. ఆ సెక్షన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టవలసి ఉండే, అది మొదట ఎస్ఐ గారు తప్పు చేశారు. ఎస్ఐ గారు ఓన్లీ ఎస్ఐ గారి బాధ్యత ఏంటంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం మాత్రమే. దీనికి ఎంక్వైరీ మొత్తం కూడా ఏసీపీ చేయాలా, అంటే డిఎస్పీ ర్యాంక్ సంబంధించిన లేదా ఏసీపీ చేయాలా. సో సంబంధిత బాధితులు ఏసీపీ దగ్గర పోతే నిర్లక్ష్యంగా మాట్లాడి ఇంకా రివర్స్ మీ మీదకే కేసు అయిందని చెప్పే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏసీపీ ఇప్పటికైనా నిజ నిర్ధారణ వెంటనే 24 గంటల్లో నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును బుక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక ఏసీపీగా నువ్వు కనుక చర్య తీసుకోకపోతే నీ మీద నీ కింది సిబ్బంది మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇది చట్టం. సిపి దగ్గరికి పోయి వివరాలన్నీ కూడా చెప్తాం. ఎస్ఐ పట్టించుకోలేదు, సిఐ పట్టించుకోలేదు, ఏసీపీ పట్టించుకోలేదు కాబట్టి మీ దగ్గరకు వచ్చినాం. ఆ ఎఫ్ఐఆర్ మొత్తం కూడా తయారు చేసింది ఒక కానిస్టేబుల్, వీడియో తీసింది కూడా కానిస్టేబుల్. కొట్టుకుంటున్నప్పుడు, కొడుతున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు ఆ కానిస్టేబుల్ పొడుస్తున్నప్పుడు మరి అట్లాంటప్పుడు వీడియోలు తీయడం కాకుండా మరి ఆపాల్సిన బాధ్యత గల పోలీసులపై ఉంటుంది. కానీ అట్లా ఆపకుండా వీడియో తీసినట్టే ఓకే, మంచి ఎవిడెన్స్ నువ్వే సృష్టించి అలా సోషల్ మీడియాలో ఉన్నది. జ్యోతిని పిడుగుతో కడుపు మీద కొడుతున్నట్టు మరి ఇప్పటికీ మరి కడుపు పట్టుకొని ఏడ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్ మదబలం, పొగరు,
అహంకారంతో ఈరోజు 20 నెలల కాంగ్రెస్ పాలనలో అనేక అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బడి పిల్లలందరూ ఒక పక్క చనిపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరూ కూడా చనిపోతుంటే పట్టించుకునే నాదులు లేడు. విష జ్వరాలతో చనిపోతా ఉన్నారు. మానసిక ఒత్తిళ్లతోటి చనిపోయే సందర్భం కనబడుతుంది. ఈరోజు ఒక వేలేరు మండల కేంద్రంలో ఒక ప్రజాప్రతినిధి ఎక్స్ ఎంపీటీసీ బత్తుల జ్యోతి మీద జరిగిన తీవ్రంగా జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు మరి బుక్ చేయాలి. లేకపోతే తప్పకుండా మండల స్థాయిలో పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం కాదు, దోషులను అరెస్టు చేసి శిక్షించే వరకు వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దాని వెనుక ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా వాళ్ళు కూడా నా లెక్క రోడ్డు మీద గుంజుకొచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి బహిరంగ ప్రదేశంలో, మళ్ళీ చెప్తాను, ఒకటి బహిరంగ ప్రదేశంలో దూషించడము, రెండవది మహిళని చూడకుండా మగవాడు పిడిగుద్దులు గుద్దడము, మూడోది భూమి తగాదాలో ఎస్సీ వాళ్ళతో తగాదా పడడము, అదేవిధంగా చంపుతా అని బెదిరించడం. ఈ 4 కూడా మరి ఎస్సీ ఎస్టీ అట్రాస్ కింద వస్తాయి. అది ఏ ఇష్యూ అయినా కూడా ఒక పక్క ఎస్సీ వాళ్ళు ఉంటే సుమోటాగా ఈ కేసును తీసుకొని దీనిలో సమగ్ర విచారణ జరిపించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ, మరి ఎవరైతే ఏసీపీ దగ్గర పోతే కూడా నిర్లక్ష్యంగా మాట్లాడి మీ మీదకే కేసు వస్తుంది అని చెప్పి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు తప్పకుండా వారు రాసిన సమరీ చూసినప్పుడు, వాళ్ళు రాసిన నిజాలు రాసినప్పుడు మరి క్లియర్గా ఎఫ్ఐఆర్ నోటు రాసిన దాంట్లో క్లియర్గా ఈ మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు అప్పుడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్లో పొందుపరచాల్సి ఉన్నాయి. పొందుపరిచినందుకు ఎస్ఐ తర్వాత సిఐ వాళ్ళ సిబ్బంది ఎవరైతే వీడియో తీసిందో వాళ్ళ 3 మీద కూడా కేసు పెట్టాలి. ఒకవేళ ఏసీపీ కూడా సరైన సమయంలో స్పందించకపోయేది ఉంటే సిపి దగ్గరికి వెళ్ళి ఏసీపీ మీద కూడా కేసు పెట్టవలసి వస్తుందని హెచ్చరిస్తూ, మహిళలందరూ కూడా గొప్ప ఎత్తున తరలిచ్చిళ్ళు. ఒక మహిళకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మరి మహిళ అది కేసు ఏమైనా కానీ ఒక మగవాడు బలవంతుడు మరి దౌర్జన్యంగా మరి కొట్టడాన్ని తీవ్రంగా వేలేరు మండలానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాలి. అవసరమైతే అఖిలపక్ష పరంగా కూడా పోరాటం చేయాల్సిన సందర్భం వస్తుంది. దోషులను అరెస్టు చేసే వరకు వదిలిపెట్టే లేదు. దోషుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే వరకు వదిలిపెట్టే లేదని హెచ్చరిస్తూ, త్వరలోనే పెద్ద సంఖ్యలో మరి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ 48 గంటల్లో వారు చర్య తీసుకోవాలి. లేకపోతే రాబోయే పరిణామాలకు పోలీసులు బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ.